ఎన్నికల్లో భాగంగా బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్యకి బీసీ సంఘాల మద్దతు ఇప్పటికే బీసీ ఉపాధ్యాయ సంఘం మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈరోజు కరీంనగర్లో మల్క కుమరయ్యను కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఇక క్లీన్ ఇమేజ్ ఉన్నప్పటికీ మచ్చలేని మనిషి, మల్లెపువ్వు లాంటి మనసున్న మల్కా కుమరన్నను మనం ఈసారి గెలిపించుకుంటే చట్టసభలకు పంపిస్తే బీసీ వాదం బలపడుతుందని, కొమరన్న గెలిపిస్తే బీసీలందరూ గెలిచినట్టే అని, తద్వారా బీసీల రాజ్యాధికారం త్వరలో వస్తుందని, 2028 ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్ అని, ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు రాజకీయాలకు సంఘాలకి అతీతంగా మల్క కుమరన్నకు మద్దతు తెలిపితే బీసీ బిడ్డ చట్టసభల్లో పోతే మన బీసీల సమస్యలు గాని, అటు ఉపాధ్యాయుల సమస్యలు గాని బలంగా వినిపించే అవకాశం ఉందని, ప్రశ్నించే గొంతుగా మన మల్క కుమరన్న అని బీసీలు ఈసారి అవకాశం ఇవ్వాలని, అలా కాకుండా వంగ మహేందర్ రెడ్డిని గెలిపిస్తే బీసీ వాదం బలం కోల్పోతుందని, అతన్ని గెలిస్తే మళ్లీ అధికార పార్టీలోకి వెళ్తాడు అని, ప్రశ్నించే గొంతుక కాదని, అలా జరగకుండా ఉండాలంటే బీసీలంతా ఐక్యమై కుమరన్నకు భారీ మెజారిటీ ఇచ్చి చట్టసభలకు పంపాలని బీసీలందరికీ విజ్ఞప్తి చేశారు. రోజుకొకరికి పీఆర్టీయూను రోజుకి తనకు మద్దతు పెరుగుతుందని, పీఆర్టీయూను నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు అని, ఎందుకంటే దాంట్లోనే 4-5 వర్గాలయ్యాయని, తాజాగా బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తన బృందంతో కలిసి నాకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరమని, ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్ము చేయను అని, నాకు అవకాశం కల్పించి చట్టసభకు పంపిస్తే మీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తాను అని, మీకు నిత్యం అందుబాటులో ఉంటాను అని తనకు మద్దతు ప్రకటించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు మల్క కుమరయ్య. జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. ఈరోజు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ నుండి విద్యావేత్త, ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, విద్యారంగంలో విశేష అనుభవం ఉన్నటువంటి పేద వర్గాల విద్యార్థులకు లక్షలాది మందికి తమ విద్యా సంస్థల ద్వారా ఇలా అత్యుత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అందించినటువంటి పెద్దలు, మాకు ఆదర్శప్రాయులు మల్క కుమరయ్య గారు ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నారు. వారికి యావత్తు బీసీ సమాజం నుండి ఇలా బీసీ విద్యార్థి సంఘం, బీసీ ఉపాధ్యాయ సంఘం, బీసీ మహిళా సంఘం, బీసీ ఉద్యోగ సంఘం, బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ ఇలా మొత్తం సమస్త బీసీ సమాజం అంతా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు కుమరయ్య గారు నిలబడడం అంటే ఇది బీసీలు నిలబడంగా భావిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు 100% ఇలా ఏకపక్షంగా అఖండ మెజార్టీ తోటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల అండతోటి ఇలా కుమరయ్య గారు అఖండ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే ఒక మచ్చలేనటువంటి రాజకీయాలను మనం చూస్తున్నాం, కానీ ఏమాత్రం చాలా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి మచ్చలేనటువంటి మల్లెపూ లాంటి మనసున్నటువంటి నాయకుడు కుమరయ్య గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కుమరయ్య గారి గెలుపు ద్వారా 2028లో రాష్ట్ర రాజకీయాల చిత్రపటమే మారబోతుంది. ఇలా ఇక్కడ జరిగేటువంటి ఈ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక 2028కి సెమీఫైనల్ లాంటిది. ఈ ఎన్నికల్లో బడుగులందరూ ఇలా తమ ఓటు ద్వారా, ఓటు అనే ఆయుధం ద్వారా ఈ రాజకీయంగా, సామాజికంగా చైతన్యమైనటువంటి ఉపాధ్యాయ సమాజం ఇలా 365 రోజుల్లో 300 రోజులు బీసీ అని, ఆ 5 రోజులు మాత్రం ఇతర అగ్రకులాలకు ఓట్లేస్తే రాజ్యాధికారం రాదు. కాబట్టి ఇప్పుడు బీసీలకు రాజకీయ అధికారం వచ్చేటువంటి అద్భుతమైన అవకాశం వచ్చింది. ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయంగా శూన్యత ఏర్పడ్డది. ఇలా బీసీలకు రాజకీయ అధికారం కావాలని బీసీ సమాజం అంటుంది. అదేవిధంగా 5% లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా మాకే అధికారం అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి వాళ్లకు చెక్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. చెక్ పెట్టడం అంటే బడుగు బలహీన వర్గాలను తమ ఓటు అనే ఆయుధంతో ఇలా ఓటు మనదే, సీటు మనదే, మేమెంతో మాకంతా అనే వాటాతోటి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా ఒక బీసీ ఉద్యమం నడుస్తుంది. ఈ బీసీ ఉద్యమంలో ఇలా ఉద్యమం అంటే ఓటు ఉద్యమమే. ఇప్పుడు ఇలా ఓట్లు వచ్చినప్పుడు ఓటు ఉద్యమమే చేయాలి. ఈ ఓటు ఉద్యమాన్ని కుమరయ్య లాంటి గొప్ప నాయకుడిని గెలిపించడం ద్వారా బీసీలు తమ చైతన్యాన్ని చాటేటువంటి సందర్భం ఏర్పడ్డది. కుమరయ్య గారి గెలుపు తన వ్యక్తిగత గెలుపు కాదు, ఇది బీసీల గెలుపుగా భావించాలి. కుమరయ్య గారు గెలిస్తే వారు ఒక్కరు గెలిచిన గెలుపు కాదు, బీసీలందరూ తాము గెలిచినట్టుగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఇలా బీసీలో గౌరవాన్ని, బీసీల ఆత్మగౌరవాన్ని, బీసీల యొక్క రాజకీయ అధికారాన్ని ఇలా చట్టసభలోకి పోతే కుమరయ్య గారు తమ గలాన్ని వినిపిస్తారు, బీసీల వాణిని వినిపిస్తాడు, బీసీల బతుకుల బావు కోసం కృషి చేస్తాడు. ఉదాహరణకు తను విద్యా సంస్థలు ఇలా హైదరాబాద్ లాంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో పుట్టి, ఒక బలహీన వర్గాల కుటుంబంలో పుట్టి, ఎలాంటి రాజకీయ అండ లేకుండా ఒక అత్యుత్తమమైనటువంటి విద్యా సంస్థలు నెలకొల్పి ఎక్కడ కూడా మచ్చ లేకుండా ఇలా దిగ్విజయంగా విద్యా సంస్థలు నడిపించారు. ఆ అపారమైనటువంటి అనుభవం ఉంది.
రేపు ఉపాధ్యాయ సమాజాన్ని కూడా ఇవాళ మీరు ఈ ఈ పిఆర్టీలు ఉన్నటువంటి ఆ, వంగ మహేందర్ రెడ్డి కోటేస్తే రేపు ముఖ్యమంత్రి దగ్గర పైరవీలు చేస్తాడు, ప్రశ్నించాడు. ఇవాళ మహేందర్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలో 43 మంది రెడ్లు ఉన్నారు. మహేందర్ రెడ్డి గెలిస్తే 42వ రెడ్డి బానిస గెలుస్తాడే తప్ప ఒక ఆత్మగౌరవం ఉన్న బీసీ బిడ్డ గెలవడు. ఇలా కొమరయ్య గారిని గెలిపించడం ద్వారా రేపు ఉపాధ్యాయ సమాజం తలెత్తుకునేటువంటి అవకాశం ఉంటుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా ఈ రోజు కరీంనగర్ లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. బండి సంజయ్ గారు అధ్యక్షతన మొత్తం ఉమ్మడి 4 డిస్ట్రిక్ట్స్ ల ఎలక్షన్ కన్వీనర్స్ అందరూ వచ్చారు. అందులో మీటింగ్ చాలా బాగా జరిగింది. అందరూ చాలా ఉత్సాహం, మనం సంతోషంతో బాగా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారు. అందరు ఓటర్లు కూడా కలుస్తా ఉన్నారు. అంటే ఒక 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 మనిషి 25 ఓటర్స్ కలిసి వాళ్ళని పర్సనల్ గా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన బీసీ నాయకులు గాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మన అందరూ అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉన్న లీడర్స్, మొత్తం బీసీ లీడర్స్ ఇక్కడికి రావడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. అయితే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మద్దతు పలికారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ తిరిగి ప్రతి బీసీ కమ్యూనిటీలో ఉన్న మన ఓబీసీలందరినీ కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. ఓటు వేసే ముందు ఆలోచించి మనకు యాజ్ ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మీ ఓటు హక్కును మంచిగా ఆలోచించి ఓటు వేసి నన్ను గెలిపించాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. దానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా రోజు రోజుకు మన మూమెంట్ చాలా యాక్టివ్గా పోతుంది. తర్వాత 1 సైడెడ్గా టీచర్స్ ఉన్నారు. పిఆర్టీలో చాలా 4 భాగాలుగా విడిపోయింది కాబట్టి మన గెలుపు అనేది ఖాయం.